హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా మన డాబా రెస్టారెంట్ స్టైల్లో, క్యాటరింగ్ కూడా స్టైల్లో చేసేద్దామా. చాలా చాలా టేస్టీగా ఉంది. తిన్నాం, అసలు ఎంత బాగుందంటే ఉత్త ఫ్రైని తినేస్తున్నారు అందరూ. అంత చాలా బాగా నచ్చింది. స్కిప్ చేయకుండా చూసారంటే ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో మీకు తెలుస్తుందన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేసి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక్క హైప్ ఇచ్చారంటే మా ఛానల్ ఇంకా చాలా చాలా మందికి వెళ్తుంది. ఇంకా చాలా చాలా రెసిపీస్ని సింపుల్గా ఇంట్లోనే మంచి మంచి హెల్తీ ఫుడ్ని చేసేస్తాం అనమాట. ఇలా అన్నింటినీ బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి రౌండ్గా. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ ముక్క కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కడాయిలో పల్లీలు వేసుకోండి. ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు మీకు కప్పు చూపించా కదా, దాంతో ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువ వేసుకొని ఉద్దిపప్పు 1.5 టేబుల్ స్పూన్, శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని, అలాగే జీలకర్ర, కరివేపాకు, సొరసరి, ఒట్టిమిరపకాయలు కొన్ని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కాబట్టి ఒక 3 ఒట్టిమిరపకాయలు కారం తగ్గట్టుగా చూసి వేసుకొని ఇలా బాగా ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, డ్రైగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని బాగా ఫ్రై అయినాక ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఈ దొండకాయ ముక్కలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, కానీ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎంత బాగా ఫ్రై అయినాయంటే టేస్ట్ అంత బాగా ఉంటుంది. మనం పప్పులు వేయించడంలోనూ వీటిని వేయించడంలోనే ఉంటుందండి టేస్ట్. అంత బాగా ఉంటాయి. ఇవి అంత ఈజీగా వేగవు. నార్మల్గా అయితే ఆయిల్లో అయితే ఇది ఫ్రై సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కలర్ వచ్చిన తర్వాత అన్నింటినీ తీసేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఆయిల్ కొంచెం తీసేసి అదే కడాయిలోనే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి కావాలనుకో కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ అవి వేగేలోపు మనము వేయించి పెట్టుకున్న పప్పులు, దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న దొండమిరపకాయలు, అలాగే మసాలా, కారము, మీకు రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతే, 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసారంటే దొండకాయ డాబా స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంది, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. అసలు ఏం లేకుండా కూడా ఉత్తదే తినేసానండి నేనైతే. అంత టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.